అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మనకు వచ్చే చాలా కలలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే కొన్ని కలలు మాత్రం ఎవరితోనూ చెప్పకూడదట. మీకు వచ్చే కలలు కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడుకు సంకేతాలుగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. అసలు నిద్రలో వచ్చే కలలో ఎలాంటి సూచనలు తెలియజేస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయట. ఏదైనా ఒక కల సూర్యోదయం తర్వాత వస్తే 15 రోజుల్లో అది నిజమవుతుంది. కలల గ్రంథం ప్రకారం ఎవరైనా చనిపోయినట్టు మీకు కల వస్తే మాత్రం దాన్ని ఎవరితోనూ చెప్పకూడదు. ఇలాంటి కలలు కనుక మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం. మీ కలలో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదం. మీరు త్వరలోనే అదృష్టాన్ని పొందబోతున్నారని అర్థం. బంగారు నగలు కలలో కనిపిస్తే అది చాలా అదృష్టం. ఇలాంటి కల కూడా ఎవరితోనూ చెప్పకూడదు. బంగారాన్ని కనుక మీరు కలలో చూస్తే మాత్రం త్వరలోనే మీ సంపద పెరగబోతుందని అర్థం చేసుకోవాలి. కలలో దయ్యం కనిపించడం భవిష్యత్తులో పెద్ద సమస్యను సూచిస్తుంది. మీకు పీడకలలు మరీ ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు మీ దిండు కింద 2 లవంగాలను పెట్టుకొని పడుకోండి. ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల పీడకలలో సమస్య నుంచి బయటపడవచ్చు. మీ కలలో పాములు కాటు వేసి రక్తం వచ్చినట్టు కనిపిస్తే మీ కష్టాలన్నీ తిరిగి అదృష్టం పట్టబోతుందని అర్థం చేసుకోవాలి. అలాగే పామును మీరు చంపినట్టు కల వస్తే మాత్రం కష్టాలు ఎదురవుతాయి. మీ కలలో మీ భార్య కనిపిస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలాంటి కలలు వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తాయి. ఎవరికైనా కలలో తమ భార్య మరణించినట్లు కనిపించినట్లయితే చాలా శుభం జరగబోతుంది అని అర్థం చేసుకోవాలి. భార్య చనిపోయినట్టు కల వస్తే శుభం ఏంటి అని అనుకుంటున్నారా? ఇలాంటి కలల వల్ల మీ భార్య ఆయుష్ పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మీ భార్య ఆరోగ్యం బాగుంటుందని అర్థం. భర్త చనిపోయినట్టు కల వచ్చినా శుభం. మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. భార్యతో సన్నిహితంగా శృంగారంలో ఉన్నట్టు కల వస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం పెరుగుతున్నట్టు అర్థం చేసుకోవాలి. మాంసం తింటున్నట్టు కల వస్తే మీకు త్వరలో గాయాలవుతాయని తెలుసుకోవాలి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీ కలలో కుక్కలు కరిచినట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట. ఒక్కోసారి మన కలలో మనల్ని ఎవరో కొట్టినట్టు అనిపిస్తుంది. అలా దెబ్బలు తింటున్నట్టు కల వస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారట. మీకు పెళ్లి అయినట్లు కల వస్తే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కలలో కుంకుమ పెట్టుకున్నట్టు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. మీ అరిచేతుల్లో దురద మొదలైతే అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. పెద్దలు దీవిస్తున్నట్టు కల వస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని తెలుసుకోవాలి. కలలో నీళ్లు తాగుతున్నట్టు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని తెలుసుకోవాలి. రైలు ఎక్కుతున్నట్లు కల వస్తే యాత్రలు చేస్తారని అర్థం. ఇక కాలు జారి పడినట్లు కల వస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి. కలలో మంటలు కనిపిస్తే అసలు మంచిది కాదు. దీనివల్ల మీ బంధం నాశనం అయ్యే అవకాశం ఉంది. కలలో మీరు ఆనందంగా నవ్వుతూ కనిపిస్తే త్వరలో మీకేదో ప్రమాదం జరగబోతుందని అనడానికి సూచన. కోపంతో తిడుతున్నట్టు కల వస్తే తీవ్ర ప్రమాదాలు జరుగుతాయని సంకేతం. మీ కలలో రక్తం కనపడినా, గుండు చేయించుకున్నట్లు కల వచ్చినా మరణ వార్తను వింటారు. ఇలాంటి పీడకలలు తరచూ వేధిస్తుంటే శివుడిని ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. ఇలాంటి కలలు వచ్చినప్పుడు సహజంగానే ఆందోళన కలుగుతుంది. పీడకలలు వేధిస్తుంటే నిత్యం ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించాలి. మీ కలలో నీళ్లు కనిపిస్తే మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని అర్థం. కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో త్వరలోనే శుభకార్యం జరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఇక గాల్లో ఎగురుతున్నట్టుగా వచ్చే కల మంచి అనుభూతిని ఇస్తుంది. కానీ ఈ విధంగా కల రావడం వలన మరణ వార్త వినవలసి వస్తుంది. పాములు తేళ్లు మీ కలలో వస్తే మీకు ఎక్కువ మంది శత్రువులు ఉన్నారని అర్థం. పాములను చంపినట్టుగా కల వస్తే త్వరగా మీకు ఏదో కీడు జరుగుతుందని గ్రహించాలి. పరిచయం లేని స్త్రీతో వెళుతున్నట్టు కల వస్తే మీకు వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం.
కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు లేకుండా మీ జీవితం సాఫీగా సాగిపోతుందని అర్థం. ఒకవేళ మీకు వచ్చిన కలల్లో కుండపోత వర్షం కురుస్తున్నట్లు కనిపిస్తే అంటే మీ వివాహ సంబంధం త్వరగా దెబ్బతింటుందని అర్థం. కలలో పాము, తేనె కనిపిస్తే మీకు ఎంతో మంచి జరుగుతుందని అర్థం. ఒక్కోసారి మనకు కొన్ని ప్రదేశాలను ఎక్కడో చూసినట్టు, మనుషుల్ని కూడా చూసినట్టు కనిపిస్తుంది. అది కూడా కలల ప్రభావం అని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమఃశివాయ.